భువనగిరి కలెక్టరేట్ వద్ద హై టెన్షన్ నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని ధర్నాకు భూనివాసులు పిలుపునివ్వగా రైతులకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ధర్నాకు ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో పోలీసులు ఏర్పాట్లను తొలగించారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. భూ నిర్వాసితుల పిలుపు మేరకు భువనగిరి కలెక్టరేట్ వద్దకు రైతులు, ప్రతిపక్షాల రాకతో హై టెన్షన్ నెలకొంది. దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వబడలేదు. సో అందరికీ విజిట్ చేస్తున్నాం. పర్మిషన్ లేకుండా సో దానికి సంబంధించి మేము సైడ్ నుంచి కూడా బందోబస్తు ఎంత బందోబస్తు ఏర్పాటు చేస్తాం అందరికీ చేస్తున్నాం. ఇప్పుడైతే లోకల్ పోలీసులు బందోబస్తు. ఈ ట్రిబుల్ మరి అలైన్మెంట్ వల్ల భారీగా నష్టపోతున్నాము. రైతులు ముఖ్యంగా అంతకుముందు నేషనల్ హైవేస్ కింద కానివ్వండి, లేదా ఇతరత్ర మరి విద్యుత్ లైన్ల పేరు మీద భూమి సేకరణ జరిగింది. మళ్ళీ ట్రిబుల్ పేరు మీద అదే మరి ఈ ప్రాంత ప్రజలకు చేయడం బాగా కాదని ఉత్తర భాగం అన్నప్పుడు గిర్మాపూర్, రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయగిరి, తంగడపల్లి, గతంలో ఆలేరు, అదే రకంగా చౌటప్పలు, మోటకూరు ప్రాంతం నుంచి అలైన్మెంట్. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ట్రిబుల్ విషయంలో ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలకు మున్సిపాలిటీకే అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం వల్ల విలువైన భూములు కోల్పోతున్నారని చెప్పి ఆనాడు ప్రజలు ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి రైతులకు అండగా నిలబడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మరి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావించి మీరు ఇక్కడ రైతులకు అండగా నిలబడ్డ మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రియాంక గాంధీని ఇక్కడికి రప్పించి ఇక్కడ రైతులు, ఈ ప్రాంత పట్టణవాసులు భారీగా నష్టపోతున్నారు. మరి వారికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడినాను. ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపిస్తే ఈ ట్రిబుల్ అలైన్మెంట్ మారుస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ ఇవాళ వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఉత్తర భాగానికి సంబంధించిన అభివృద్ధి చూస్తే ఈ భూముల విలువలు ఎంత పెరిగిపోయినాయి, విలువైన భూములుగా మారడము, నేషనల్ హైవేస్ కోసం డీబీ నగర్లో ఎయిమ్స్ ప్రారంభించడం, చర్లపల్లి మొన్ననే ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా ఈ శాటిలైట్ టెర్మినల్ను ప్రారంభించడం జరిగింది. కాజ్పేట్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా వారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉన్నారు. టూరిజం ప్రాజెక్టుల కింద రామప్ప, వరంగల్ నగరాలను కూడా అభివృద్ధి చేయడము, ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడము, ఆ రకంగా ఎంఎంటీఎస్ కు మరి తోడుగా ఈ యాదాద్రి టెంపుల్ డెవలప్ కావడము.